సో హాయ్ అండి. హాయ్. ఓకే, గ్లిమ్స్ ఎలా అనిపించాయి పెద్ది? సూపర్ అన్న, నిజంగా రామ్ చరణ్ అది పోస్టర్ చూస్తుంటేనే అదంటే ఒళ్ళంతా భూజబంస్ వస్తుంది. నిజంగా ఆ సినిమా మాత్రం హైలైట్ ఉంటుంది అన్న. ఎందుకంటే రామ్ చరణ్లో అన్ని విలన్స్ క్యారెక్టర్స్ మొత్తం నార్మల్ అన్నీ చూసాము. ఇది పోస్టరే మామూలుగా ఉండదంటే ఇంకా సినిమా మాత్రం ఏ లెవెల్లో ఉంటుందో అర్థమైపోతుంది. సినిమా కోసం నిజంగా వెయిటింగ్ అన్న. నిజంగా అదేంటి డైరెక్టర్ మాత్రం ప్రాణపెట్టి తీసాడు అన్న సినిమా. అది ఈ గ్లిమ్స్ తో రికార్డులు షేక్ అవుతాయంటారా? పక్కా ఇది. ఎందుకంటే రామ్ చరణ్కి ఇప్పటి వరకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఏమో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం దద్దరు వెళ్ళిపోద్దన్న. పుష్పాన్ని మించిపోద్దేమో అనిపిస్తుంది సినిమా. అంటే రంగస్థలంలో మాస్ లుక్, దీంట్లో డబుల్ మాస్ ఉన్నాడా గ్లిమ్స్ లో? సూపర్. నిజంగా అసలు పోస్టర్ లోనే ఎంత భుజబంస్ అంత ఏంటో బ్లడ్ అంతా కళ్ళల్లో ఒక ఉగ్రరూపం కనిపిస్తుంది కదా. ఇంకా సినిమాలో మాత్రం ఎంత ఉంటుందో ఇంకా అర్థం చేసుకోవాలి మనం. అంటే రామ్ చరణ్ ని కొంతమంది ట్రోల్ చేశారు గేమ్ చేంజర్ తో. ఈ గ్లిమ్స్ తో ఏం చెప్తారు ఒక అభిమానిగా మీరు? ఎంత ట్రోల్ చేసినా ఏం చేసినా ఎవరి టాలెంట్ వాడిది భయ్య, అంతే కదా. ఇప్పుడు ఒకప్పుడు సినిమాని పుష్ప వచ్చినప్పుడు అల్లు అర్జున్ పొగిడారు. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా కొత్త నాని మూవీస్ కొట్టి సినిమాలు వస్తున్నాయి కదా. ఇప్పుడు రామ్ చరణ్ కూడా సినిమా చూడండి, ట్రోల్ చేయడం ఎందుకు? ఇప్పుడు ట్రైలర్ చూస్తే ఇప్పుడు మనిషికి ఏంటంటే ఒక ట్రైలర్ తర్వాత సినిమా ఎట్లా ఉండదని ఒక అవగాహన వస్తుంది. ఇంకా సినిమా రిలీజ్ అయ్యి థియేటర్లో చూస్తే ఇంకెట్లా అనిపిస్తుంది? కాబట్టి సినిమా చూడండి. రామ్ చరణ్ ఒక కొత్త క్యారెక్టర్ వస్తుంది. ఎందుకంటే కొత్తగా ట్రై చేస్తున్నాడు ఇంకా రామ్ చరణ్. ఎందుకంటే తనలో ఉన్న టాలెంట్ ఇంకా బయట తీసుకొస్తున్నాడు. సినిమాని చూడండి, రామ్ చరణ్ ఒక లెవెల్లో ఉంటాడు. ఇంకా అంటే శ్రీరామ నామంకి రాముడు దిగాడు అనుకోవచ్చా యూట్యూబ్లో? పక్కా. రాముడేంటి లక్ష్మణుడు అన్ని ఆల్ మిక్స్. ఇదేంటి రాముడేమో చిరంజీవి గారు, లక్ష్మణుడేమో రామ్ చరణ్ గారు. ఓకే, అంటే యూట్యూబ్ షేక్ కావడం పక్కన, ఎందుకంటే పక్కా అవుతుంది. ఓవరాల్గా చరణ్ ఫ్యాన్స్కి చరణ్ అన్నకి ఏం చెప్తాం? వేరే లెవెల్లో ఉండబోతుంది సినిమా మాత్రం. పక్కా సినిమాని మాత్రం థియేటర్లో చించుకోండి. ఇంకా సినిమాని మాత్రం రామ్ చరణ్ ఒక వేరే కొత్త యాంగిల్ క్రియేట్ చేస్తున్నాడు. ఇంకా అంటే కొత్త యాక్టింగ్తో తన ఓన్ స్టైల్తో చేసి ప్రజల్ని కంపల్సరీ ఎంటర్టైన్ చేస్తాడు. ఒకసారి రామ్ చరణ్ సినిమా చూడండి, థియేటర్ని ఇంకా వెళ్ళి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.